పానీపూరి అంటే ప్రాణం ఇచ్చేసే వాళ్ళు కొంతమంది అయితే పానీపూరి ఉంటే చాలు అప్పుడు ఇంకేమీ అక్కర్లేదు తినడానికి అనుకునేవాళ్ళు ఇంకొంతమంది. కడుపు ఎంత ఫుల్గా ఉన్నా కానీ పానీపూరికి మాత్రం ఖాళీ ఉంటుంది, సెపరేట్ పాకెటే ఉంటుంది అనుకునేవాళ్ళు ఇంకొంతమంది. మీరు ఏ కోవకు చెందుతారో నాకైతే తెలియదు, కానీ ఈ కోవకు చెందిన వారైనా పానీపూరి అంటే ఇష్టం ఉంటే చాలు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 4700 మంది నమ్మారంటే ఈ వీడియో ఛానల్లో ఏదో ఒకటి నమ్మదగింది, చూడదగింది ఉంటుంది కదా, కొంచెం సపోర్ట్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. నేనైతే నిన్న ఇంటికి వస్తూ మా చెల్లి పానీపూరి అడిగిందని మా మరిది గారు పానీపూరి బండి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్తే పెద్ద బిందెడు వాటర్లతోటి పానీపూరి చేసిస్తున్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే పానీపూరి హైదరాబాద్లో ఎక్కడా పానీపూరీలు క్రిస్పీగా ఉండవు, మెత్తటివే ఇస్తారు. లాస్ట్ టైం ఒకసారి తిని ఆపేసాను. ఈసారి కూడా అంతే. మరి పానీపూరి క్రిస్పీగా తిన్నా ఇక్కడ హైదరాబాదీస్కి ఇష్టం ఉండదో ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు. నేను తిన్న 2-3 చోట్ల అలాగే ఉంది. పానీపూరి వాటర్ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా సరే సమోసా చాట్ అవి చెప్పుకున్నారు, పావుబాజీ సమోసా చాట్ చెప్పుకున్నారు మా వారు, మా మరిది, మా చెల్లి వాళ్ళును. అదైతే టేస్ట్ అయితే బాగుంది మరి, బట్ కొంచెం క్రిస్పీగా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంక ఇది డీటెయిల్స్ అయితే వీడియోలో కనిపించేస్తున్నాయి, కానీ లొకేషన్ చెప్పమంటే నాలాంటి వాళ్ళు ఎలా చెప్తారు చెప్పండి. హైదరాబాద్ అంటే మా చెల్లి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆఫీస్పేట ఒకటే హైదరాబాద్ అనుకునే రకం నేను. అందుకన్నా పెద్ద తిరిగే పని ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఊబర్లోనూ ఓలాలోనూ బుక్ చేసుకుని వాళ్ళని తీసుకెళ్ళిపోమంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఆ టైంలో అక్కడ ఈటబుల్ షాప్స్ ఏముంటాయో చూసుకుంటాను తప్ప ఏ దారిలో తీసుకెళ్తున్నారో చూసుకొని నేను అసలు. ఇంకా సరే ఇక్కడైతే పానీపూరి అంటే రకరకాలు చేసి ఇచ్చేసారు. దహీపూరి కూడా తింది మా చెల్లి, మరి ఎలా ఉందో నాకు తెలీదు, బట్ బాగుందండి. ఇంకా సరే నేనైతే టేస్ట్ బాగుంది. సమోసా చాట్ అయితే నిజంగానే చాలా బాగుంది, కానీ ఒక స్పూనే తిన్నాను నేను. ఆల్రెడీ హెవీగా తిన్నాను కదా మధ్యాహ్నం. ఇంకా మళ్ళీ సమోసా చాట్లో పానీపూరీలు ఎక్కడమే కష్టమని పానీపూరి మాత్రం ఒక ప్లేట్ తిన్నాను, బట్ అది కూడా డిసప్పాయింటింగ్గా అనిపించింది. మీరు ఎప్పుడైనా డిసప్పాయింటింగ్ పానీపూరి తింటే ఒక లైక్ ఇచ్చేసి కమెంట్ చేసేయండి.